హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం నిఫ్టీని గమనిస్తున్నాం. నిఫ్టీని డే టైమ్ ఫ్రేమ్లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయిందండి. నిఫ్టీలో డే టైమ్ ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. బట్ ఈ రోజు జరిగిన గ్యాప్ అప్ వల్ల ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయితే అయింది. ఈ ట్రెండ్ లోనికి ఎబోవే ఓపెన్ అయ్యి ఎబోవే క్లోజ్ అయింది. మరి రేపటి యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, రేపటి యొక్క లెవెల్స్ ఏ విధంగా అంటే ట్రెండ్ లైన్ బేస్ మీద అయితే ఇక్కడ క్లియర్గా బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు హారిజెంటల్గా మార్కెట్కి రెసిస్టెన్స్ ఎక్కడ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సర్కిల్ నేను డిలీట్ చేస్తున్నా. బాగా గమనించండి, హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ బాడీతో చూసుకున్నట్లయితే 24,100 24,018 ఒక వాల్యూ అవుతుంది. అండ్ ఏదైతే ఈ విక్ ఉందో ఈ విక్ను కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇదంతా మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. అంటే 24,018 రూపీస్ దగ్గర నుంచి 24,086 రూపీస్ వరకు మనకు హారిజెంటల్గా ఏమవుతుంది, రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. అది కూడా ఏం రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయింది, దీని ఎబోవ్ నిలబడితే ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఎలా ఉంటుంది, లేదు గ్యాప్ డౌన్ అయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంకొక విషయం మీరు గమనించాలి, డే టైమ్ ఫ్రేమ్లో ఇక్కడ ప్యాటర్న్ ఏముంది, అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి రావడం, అగైన్ అప్ సైడ్కి వెళ్ళింది. బట్ ఇక్కడ ఈ యొక్క లోని బ్రేక్ అవ్వకపోతే చాలా బాగుండేది. ఏదైతే ఇక్కడ ఒక లో కనిపిస్తుందో దీన్ని బ్రేక్ అవ్వకపోతే బాగుంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇలా వెళ్ళిందనుకోండి, మనకు ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ లాగా మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అవుతుంది. అలాంటప్పుడు ఏం అవ్వాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెక్లైన్ ఏదైతే ఉందో ఇది 24,086 రూపాయలకి ఎబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ప్యాటర్న్ బేస్ మీద ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ట్రెండ్ లైన్ బేస్ మీద ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను, హారిజెంటల్ బేస్ మీద ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ప్యాటర్న్ బేస్ మీద కూడా చూసుకున్నట్లయితే సస్టైన్ అయితే దేని ఎబోవ్ సస్టైన్ అయితే ఏదైతే మీకు ఒక రెడ్ కలర్ నెక్లైన్ కనిపిస్తుందో దాని ఎబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ మనకు 470 రూపాయలు అంటే 470 రూపీస్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ అయితే ఉంది. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ వాల్యూ ఏమవుతుందంటే ఈ నెక్ లైన్ అనమాట. ఇంపార్టెంట్ వాల్యూ ఈ నెక్ లైన్ ఎబోవ్ సస్టైన్ అవుతుందా దీనికి, లేదా దీని బిలో సస్టైన్ అవుతుందా. రేపు మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలండి, ఈ నెక్ లైన్ ఎబోవ్ ఆర్ బిలో అనేది. రైట్, ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ డే టైమ్ ఫ్రేమ్లో చూసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడొచ్చు, లేదా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడొచ్చు. డైరెక్ట్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ డే టైం ఫ్రేమ్లో గీసానో దాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు లెవెల్స్ ఎలా ఉన్నాయని మీరు ఒకసారి గమనిస్తే ట్రెండ్ లైన్ బేస్ మీద చూసినట్లయితే ఏమవుతుంది, ట్రెండ్ లైన్గా చూసినా లేదా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో హారిజెంటల్‌గా చూసినా ఈ వాల్యూవే మనకి ఇక్కడ ఏమవుతుంది, సపోర్ట్‌గా వర్క్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 23,655 23,655 మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. మరి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 24,018 దగ్గర నుంచి 24,086 వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్‌లో ఎక్కడన్నా ఓపెన్ అయిందనుకుందాం, ఈ బిట్వీన్ జోన్‌లో ఎక్కడన్నా అయితే ఈ జోన్ అంతా కూడా మనం ఏం చేస్తాం, నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. మరి స్కాల్పర్ చేయొచ్చు అక్కడ ట్రేడ్ అంటే స్కాల్పర్ ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు అండి. స్కాల్పర్ యొక్క డిసిప్లైన్ రూల్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో స్కాల్పర్ గురించి ఇక్కడ మనకు అవసరం లేదు. రైట్ అండి. సో ఇది మనకు నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే స్మాల్ టైమ్ ఫ్రేమ్లో నెక్స్ట్ మార్కెట్కి ఎక్కడెక్కడ ఏ ప్యాటర్న్ ఫామ్ అయింది అనేసి, ఇది ఒక హై మార్కెట్కి, దాని తర్వాత ఇది ఒక హై. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ప్యాటర్న్ బేస్ మీద మీకు ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, బాగా గమనించండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా అబోవ్ వెళ్తుంటే ఫస్ట్ ఏమవ్వాలి, ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్ అవ్వాలి. వెంటనే మార్కెట్కి హారిజెంటల్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందండి, హారిజెంటల్ రెసిస్టెన్సీ ఉంది. రైట్, ఇది గమనిస్తున్నారు కదా. సో ఈ విధంగా హారిజెంటల్ రెసిస్టెన్సీ ఉంది మార్కెట్కి. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, మార్కెట్ ఎప్పుడూ కూడా హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో గమనిస్తామన్నమాట. హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందో గమనించాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ దాకా ఏమైంది, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్కి మూవ్మెంట్ అవుతుంటే ఏదైతే ఈ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందో హారిజెంటల్గా, సారీ, ట్రెండ్ లైన్ బేస్ మీద ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ దీన్ని డిలీట్ చేసినట్లయితే మనకేమవుతుంది, స్మాల్ టైం ఫ్రేమ్లో ఇది R1 అవుతుంది. 23,948 రెసిస్టెన్స్ 1 అవుతుంది. అలాగే 24,018 R2 అవుతుందన్నమాట. R3 ఏమవుతుంది, 24,086 R3 అవుతుంది. రెసిస్టెన్సీ 1, రెసిస్టెన్సీ 2, రెసిస్టెన్సీ 3. ఓకేనండి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏమవ్వాలి, ఏదైతే ఈ లో కనిపిస్తుందో, ఏదైతే ఈ లో కనిపిస్తుందో బాగా గమనించండి.
ఇదంతా మనకు ఒక మంచి సపోర్ట్ జోన్ అవుతుంది. ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఇది సపోర్ట్ జోన్‌గా వర్క్ అవుతుంది. ఫ్లాట్ ఓపెన్ కాకుండా దీని బిలో ఫ్లాట్ ఓపెన్ కాకుండా ఏమవుతుందండి, దాని బిలో సస్టైన్ అయితే ఒకటేసారి గ్యాప్ డౌన్ అయితే, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఎలా ఉంటుందో చెప్తా. ఒకవేళ ఈ రేంజ్‌లో ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ కిందికి వెళ్తుంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఈ జోన్ అవుతుంది. మార్కెట్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి కిందికి వెళ్తుంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ జోన్ అగైన్ బ్రేక్ అయితేనే ఫాల్ కంటిన్యూ చూస్తాము. అలా కాలేదనుకోండి, ఈ విధంగా మార్కెటు ఇలా డౌన్ సైడ్‌కొస్తే అగైన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా రివర్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందండి, మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మనకు వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంటుంది. దీని బిలో ఓపెన్ అయ్యి ఇలా వస్తుంటే ఈ వాల్యూ సపోర్ట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇలా పైకెళ్తున్నప్పుడు ఇదే వాల్యూ మనకు రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని కంటిన్యూగా బ్రేక్ అయితే మళ్ళీ ఈ యొక్క వాల్యూ రెసిస్టెన్స్ అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ ఇలా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో, ఈ విధంగా హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని చెప్పాను. ట్రెండ్ లైన్ బేస్ మీద చెప్పాను. అండ్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూస్తున్నామనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతే కాకుండా రేపు ఒకవేళ మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఏ విధంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్ అనేది. ఈరోజు కూడా లైవ్‌లో క్లియర్‌గా చెప్పాము. ఏ విషయం చెప్పాము, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఎటువంటి బేరిష్ పొజిషన్ చూడకండి అని. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో ఎక్కడ బ్రేక్ అయింది, 12:15 నిమిషాలకయింది. మీరు బాగా గమనించినట్లయితే ఆ యొక్క లోనే అగైన్ మార్కెట్ 2 టైమ్స్ రెసిస్టెన్స్‌గా రెస్పెక్ట్ చేసి కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయింది. అలా ఫాల్ ఎన్ని పాయింట్స్ మనం ఫైనల్‌గా అయిందంటే 109 పాయింట్స్ కంటిన్యూ ఫాల్ అయితే జరిగింది. సో, లైవ్‌లో ఉన్నంత సేపు కూడా మార్కెట్ ఏమైంది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌కి ఇన్‌సైడ్‌లోనే ట్రేడ్ అవుతుంది. క్లారిటీగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. దయచేసి తొందరపడి ఎటువంటి పీఈలు ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే మనకు లేదనేసి. సో, రాంగ్ ట్రేడ్ మీరు ఎప్పుడైతే చేయలేదో అక్కడ మీ క్యాపిటల్ సేఫ్ అవుతుందండి. ఓకేనండి. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్, హై రివార్డ్. సో, మీరు ఖచ్చితంగా 70 టాపిక్స్ అయితే ఉంటాయి. వాటిని ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాతనే ఆప్షన్స్ అనేది చేయాల్సి వస్తుంది. వాటిని నేర్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ అండ్